హలో 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 సార్ నమస్తే అండి. హలో సుబ్బు, ఒక నిమిషం ఉంది సుబ్బు. సార్ నమస్తే అండి, నేను రంగానండి. రంగా గారు. ముందు నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టారు కదా. సార్ చెప్పండి సార్ రంగా గారు. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి మీకు ఆల్రెడీ వివరించాను అనుకుంటా, మీరు విన్నారనుకుంటా. చెప్పండి సార్. ఇప్పుడు రాముడు దేవుడా కాదా, మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు చెప్పండి. కదండి ఇప్పుడు సీతమ్మ వారిని ఆల్రెడీ సన్నుల్ని టచ్ చేసిపోయినటువంటి కాకి అనే విషయంలో రాముడికి తెలుసా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు పెట్టారు కదా. అవునా? రాముడు గారికి టాపిక్ రాముడు గారికి తెలిసినట్టుందా మీకు? అవునా, ఒక్క నిమిషం అండి. రాముడు దేవుడా కాదా చెప్పండి ముందు. ఫస్ట్ వాల్మీకి రామాయణ ప్రకారం దేవుడు కాదండి, మనిషిగా వచ్చాడు ఆయన. మీరు చదవలేదా వాల్మీకి? ఓకే రైట్ కదండి. మనిషిగా వచ్చినటువంటి వ్యక్తికి ఎలా తెలుస్తుందండి? మీరు అసలు ఈ కాన్సెప్ట్ కరెక్ట్ గా మాట్లాడుతున్నారా లేదంటే తెలిసి మాట్లాడుతారా తెలియక మాట్లాడుతున్నారా? ఇప్పుడు రాముడు దేవుడుగా కాదండి. ఒక్క నిమిషం అండి. పూర్తి నా ప్రశ్న పూర్తి అర్థం చేసుకోండి. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా రాముడు మనిషిగా వచ్చాడని మీరే చెప్తున్నారు. మనిషిగా వచ్చారు కాబట్టి అతడు రాముడు అక్కడ దేవుడు కాదు. నేను చెప్పేది ఏంటండి, దేవుడా కాదా అంటే లేదండి, మనిషిగా వచ్చారు అంటున్నారు. మనిషిగా వచ్చారు కాబట్టే ఆ మనిషికి ఇలాంటివన్నీ ఇలా జరుగుతాయి అనేది ఆ విషయాలు తెలుస్తాయా లేదా చెప్పండి. అయిపోయిందా సార్? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీరు మాట్లాడేది అయిపోయింది అంటున్నా. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. ఒకసారి సుందరాకాండ 38 సరిగ్గా చదవపోయారు ఒకసారి సార్. సార్ ఇప్పుడు మీకు ఆ డౌట్ ఏందో చెప్పండి సార్. అది నేను అనేది, అక్కడ ఏం జరిగిందో మీకు తెలియాలి కదా. ఇప్పుడు మనిషిగా వచ్చాడో తెలియదు అంటలేదు నేను. ఒడిలో పడుకున్న రాముడు గారు, అర్థమైందా? సీతమ్మ గారు ఒడిలో రాముడు గారు పడుకున్నాడు, రాముడు గారు ఒడిలో సీతమ్మ గారు పడుకున్నారు. మరి పడుకున్నప్పుడు తెలియకుండా మనిషికి తెలియదా? కాకొచ్చి తంతా ఉంటే, కాకొచ్చి ఆ రొమ్ముల మీద. అవునండి.